అఖిల్, మన అక్కినేని అఖిల్ ఇప్పుడు లేటెస్ట్ గా లెనిన్ సినిమాతో థియేటర్స్ ని పలకరించబోతున్నాడని మనందరికీ తెలిసిందే కదా. ఇంకా జస్ట్ కొన్ని గంటల్లోనే సినిమా రిలీజ్ అవబోతుంది కదా. అయితే రిలీజ్ కి ముందే సినిమా ఫస్ట్ రివ్యూ అప్పుడే బయటకు వచ్చేసింది. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే సూపర్ అంటున్నారు మరి. అక్కినేని కుటుంబం నుంచి హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని ఇప్పటికీ తన కెరీర్ లో ఒక భారీ కమర్షియల్ విజయానికి ఎదురు చూస్తున్నారు. చిన్నప్పటి నుంచే ప్రేక్షకులకు పరిచయమైన అఖిల్ హీరోగా మాత్రం ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. ఇప్పుడు మాత్రం తన కెరీర్ ను కొత్త దిశలో తీసుకువెళ్లే సినిమా అనే నమ్మకంతో లెనిన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ లో మంచి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. అఖిల్ కు సినిమాలంటే కొత్త కాదు. చిన్నతనంలోనే సిసింద్రి సినిమాతో బాలనటుడిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన మనం సినిమాలో అతిథి పాత్రలో కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో హీరోగా ఎప్పుడు పరిచయం అవుతారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఆ తరువాత భారీ అంచనాల మధ్య తన పేరుతోనే రూపొందించిన అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా కోసం భారీ స్థాయిలో ప్రచారం జరిగినా విడుదల తరువాత ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తరువాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా మంచి ప్రయత్నాలే అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలు సాధించలేదు. తర్వాత విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మాత్రం అఖిల్ కు కొంత ఊరటనిచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి వస్తుందని అభిమానులు భావించారు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. భారీ బడ్జెట్ తో రూపొందించిన స్పై యాక్షన్ చిత్రం ఏజెంట్ విడుదల తరువాత తీవ్ర నిరాశ మిగిల్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో అఖిల్ మరోసారి కొత్త ఆరంభం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న లెనిన్ సినిమా ఆయన కెరీర్ కు అత్యంత కీలకంగా మారింది. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాతలుగా నాగార్జున, సూర్యదేవర నాగవంశీ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకున్నాయి. ముఖ్యంగా అఖిల్ ను పూర్తి స్థాయి రూరల్ మాస్ పాత్రలో చూపించడం అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. చిత్ర బృందం కూడా సినిమా ఫలితంపై చాలా నమ్మకంగా ఉంది. నాగార్జున ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈసారి గట్టిగా కొడుతున్నాం, సినిమా అద్భుతంగా వచ్చింది అని చెప్పడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. అయితే ఇవి చిత్ర బృందం వ్యక్తం చేసిన విశ్వాసం మాత్రమే. సినిమా విజయం ప్రేక్షకుల ఆదరణపై ఆధారపడి ఉంటుంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారని తెలిసిందే కదా. అంటే సినిమా స్టార్ట్ అయ్యేది ఆయన వాయిస్ తోనే. అది అక్కినేని, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న స్నేహానికి మరో ఉదాహరణగా అభిమానులు భావిస్తున్నారు. మనకి ఉన్న సమాచారం ప్రకారం సినిమాల్లోని శ్రీరామపురం అనే గ్రామాన్ని, అలాగే హీరో లెనిన్ పాత్రను ఎన్టీఆర్ వాయిస్ ద్వారా పరిచయం చేస్తారని అంటున్నారు. ఆ తరువాత వెంటనే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పాత్ర కూడా సినిమాలో ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. ఆమె ఎంట్రీకి ఒక క్లాసిక్ డైలాగ్ ను ఉపయోగించినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో గ్రామీణ నేపథ్యంలో కథలకు మంచి ఆదరణ లభిస్తుంది. అదే తరహాలో లెనిన్ కూడా ఒక రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. సినిమా మొత్తం శ్రీరామపురం అనే గ్రామం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఆ గ్రామంలో జరిగే జాతర, అక్కడి ప్రజల జీవన విధానం, గ్రామ రాజకీయాలు, ఆధిపత్య పోరు కథకు ప్రధాన నేపథ్యంగా ఉండనున్నాయని సమాచారం. కథ ప్రకారం గ్రామంలో అధికారాన్ని తన చేతుల్లో ఉంచుకోవాలని చూసే ఒక వ్యక్తికి అన్యాయాన్ని ఎదుర్కొనే హీరోకు మధ్య జరిగే పోరాటమే సినిమా ప్రధానాంశంగా ఉండబోతుందని తెలుస్తోంది. గ్రామ సంప్రదాయాలను, అన్యాయాలను ప్రశ్నించే హీరో ప్రయాణం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఓ షాకింగ్ ట్విస్ట్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రేమ కథకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందని టాక్. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య సాగే ప్రేమ కథను ముందుకు తీసుకువెళ్లే కీలక అంశంగా ఉంటుందని సమాచారం. గ్రామంలో జరిగే గొడవలకు ఈ ప్రేమ కథ కూడా ఒక కారణంగా మారుతుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సినిమా
మొదటి భాగం వినోదాత్మకంగా ప్రేమ, కుటుంబ భావోద్వేగాలతో సాగుతుందని, రెండో భాగం మాత్రం మరింత సీరియస్ టోన్ లో ఉంటుందని చెబుతున్నారు. అఖిల్ కూడా ఈ సినిమా కోసం తన లుక్, బాడీ లాంగ్వేజ్, నటనలో మార్పులు తీసుకొచ్చినట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది. గ్రామీణ యువకుడి పాత్రలో ఆయన సహజంగా కనిపించేందుకు ప్రత్యేకంగా శ్రమించినట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో కూడా కొత్త ఎనర్జీతో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి లెనిన్ సినిమా అఖిల్ అక్కినేని కెరీర్ లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ గా మారింది. గత సినిమాల ఫలితాలను పక్కన పెట్టి కొత్త కథ, కొత్త పాత్ర, కొత్త మేకోవర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టీజర్ ట్రైలర్ కు వచ్చిన స్పందన, చిత్ర బృందం వ్యక్తం చేస్తున్న నమ్మకం, రూరల్ యాక్షన్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలు వంటి అంశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.